అలాగని ఇప్పుడు సినిమాల్లో తీయడమే తప్ప అంటే ఎలా చూపించాలి ఇప్పుడు కాదు సార్ ఒక డైరెక్టర్ చూపించాలి వక్రీకరించద్దు వక్రీకరించడం చరిత్ర ఏదైతే ఉందో అండి చరిత్ర ఆధారంగా ఉన్నది ఉన్నట్లు తీయాలి కానీ వీళ్ళకి నచ్చినట్టు ఏదో కమర్షియల్ గా చేసి హిందువులను కించపరిచేట్టుగా తీయొద్దు కదా అది తప్పు కదా చరిత్ర ఏదుందో వాస్తవాలు చూపెట్టండి ఇప్పుడు వద్దాం ఈ ముస్లిం అపీజ్మెంట్ ఇది ఫిక్షన్ కదండి దిస్ ఇస్ నాట్ హిస్టరీ ఇది ఫిక్షన్ కదా లేదు 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 మీరు తీసే ప్రతి రాజమౌళి మీరు తీసే ప్రతి ఒక్క సినిమాలలో గమనించుకోండి ఈగ సినిమాలో అనుకుంటా ఐ థింక్ హీరోయిన్ క్రిస్టియన్ గా చూపిస్తాడు సో ఇదంతా ఒక టైప్ ఆఫ్ ఒక ఇదన్నమాట బ్రెయిన్ వాషింగ్ హిందూస్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్ అన్నట్టు అదే ఎలా అవుతుంది హీరోయిన్ వేరే రిలీజియన్ అయితే పెద్ద దేశం అవుతుందా ఖచ్చితంగా అవుతుంది ఎలా అవుతుంది ఇప్పుడు నీకు వాళ్ళు మన దేశంలో వాళ్ళే కదా వేరే ఇప్పుడు మతం ఏదైనా సరే మన దేశంలో ఉన్నట్టు ఎలా దేశంలో వాళ్ళు అవుతారే కదా మతం నేను అదే చెప్తున్నానండి క్రైస్తవం అనేది ఈ దేశంలో పుట్టలేదు ఇస్లాం అనేది ఈ దేశంలో పుట్టలేదు ఇస్లాంకి అయితే ముస్లింలకైతే డైరెక్టే ఉన్నది ముస్లింలలో ఎంతమంది బయటకు వచ్చి వందే మాత్రం పాడుతున్నారు బయటకు వచ్చి జనగణమన ఎంతమంది చెప్తున్నారు మన తిరంగా జెండాకి ఎంతమంది సెల్యూట్ చేస్తున్నారు రండి అంతెందుకండి లాజికల్ గా ఆలోచిస్తే ఇవాళ రేపు ఒక ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ముస్లింలు తిరంగా జెండాకు సెల్యూట్ చేయలేదు కదా మీ తెలియదా వాస్తవాలు ఏంటివా మన ఇండియన్ రా ఏజెంట్ల గురించి అసలు సీక్రెట్స్ అండి సనాతన ధర్మం ఇప్పుడు భారతదేశంలో ఏదైతే మనకు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు ముస్లిమ్స్ అన్నారు కదా మరి ఆనాడు ముస్లిమ్స్ పాకిస్తాన్ మాకు సపరేట్ కంట్రీ కావాలని అడిగినప్పుడు మిగతా ముస్లిమ్స్ అందరూ ఏం పెట్టుకుని ఉన్నారు నోట్లో అడగలేదా మీరు అడ్డుకోలేదా ఎందుకు అంత హార్ష్గా మాట్లాడొద్దు అది కరెక్ట్ కాదు ఏంటండి మేము ఒకటే నమ్ముతామండి మీ ఖురాన్ ప్రకారం హదీదుల ప్రకారం భారత్ మాతాకి జై అనండి చూద్దాం ముస్లింలను అడగండి ఓకే ఒక కాలర్ ప్రకారం ఇది కుదురుతుందా హదీసుల ప్రకారం ఇది కుదురుతుందా కాదండి ఇప్పుడు మరి మీరు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఇప్పుడు రాజమౌళి గురించి మనం కన్ఫైన్ అవుదాం మోస్ట్లీ ఇప్పుడు అందరిలోనూ మంచి వాళ్ళు ఉన్నారు అందరిలోనూ బాహుబలి యా అండి ఇక్కడ నేను వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు ఐడియాలజీస్ గురించి మాట్లాడుతున్నా ఈ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో మనము విగ్రహారాధన చేస్తాం విగ్రహారాధకులను చంపమంటుంది విగ్రహారాధన పోకిరి చేష్ట అంటుంది క్రైస్తవము విగ్రహాలను ధ్వంసం చేపిస్తుంది ఇస్లాము కాదనగలరా మీరు అటువంటి వాళ్ళను నువ్వు ఈక్వేట్ చేసే ప్రయత్నం ఏంటి చేస్తావు బాహుబలిలో ఒక శివలింగం సీన్ పెట్టారు శివలింగాన్ని ప్రభాస్ ఎత్తుకున్నటువంటి సీన్ ఫస్ట్ హాఫ్ లో వస్తుంది సెకండ్ హాఫ్ లో మళ్ళా ఏది ఇరుక్కుపోయేదో వీరా వీరా అంటూ ఏమని ఉంటుంది దాంట్లో ఒక ముస్లిం గెటప్ వేపించి ప్రభాస్కు తర్వాత రాణాకు ముస్లిం గెటప్ వేపించి అంటే నువ్వు ప్రభాసు బాహుబలి సినిమా కాలమానాన్ని నువ్వు దేంతో ఈక్వేట్ చేస్తున్నావు ఇస్లామిక వాళ్ళు వచ్చిన కాలమానంతో ఈక్వేట్ చేస్తున్నావు నేను మళ్ళీ ఇది ఎందుకు తీపుతున్నానని మీరు అనుకోవచ్చు యానిమేషన్ సిరీస్ ఒకటి రిలీజ్ అయింది ట్రైలర్ దాంట్లో ఏమని చూపిస్తాడు బాహుబలి వచ్చేసి రాక్షసులకు సపోర్టుగా ఇంద్రుడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నట్టు చూపిస్తున్నాడు ఆ ట్రైలర్ లో అంటే నువ్వు ఇంద్రాది దేవతను సైతం వేద దేవత అయిన ఇంద్రాది దేవతను సైతం నువ్వు తీస్తున్నటువంటి సినిమాలతో కావాలని డిగ్రేడ్ చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు సార్ ఇక్కడ మీరు అంటే ఇప్పుడు బాహుబలి శివలింగాన్ని ఎత్తుకున్నంత మాత్రాన ఆ తర్వాత ఆయన ఒక రాజు ఆ రాజు ఏదో ఒక మిషన్ మీద వెళ్ళాడు ఆ మిషన్ లో ఇంకో గెటప్ వేసుకోవాల్సి వచ్చింది అక్కడ ఆ గెటప్ వేసుకున్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ ఫిక్షన్ ఆయన రామాయణం చూపిస్తూ అలా చేస్తే తప్పు మహాభారతాన్ని చూపిస్తూ అలా చేస్తే తప్పు ఇట్స్ ఎ ఫిక్షనల్ స్టోరీ ఆ క్యారెక్టర్స్ ఆధారంగా స్టోరీ కదా బాహుబలి ఇంద్రుడికి వ్యతిరేకంగా యుద్ధం ఎప్పుడు చేశాడు దాన్ని చూపించండి ఏదైనా పురాణం ఎవిడెన్స్ చూపించండి లేకపోతే ఏదైనా మనకి ఇతిహాసం ఎవిడెన్స్ చూపించండి ఎవరి బాహుబలి నువ్వేదో ఫిక్షన్ క్యారెక్టర్ తయారు చేసుకొని సర్వమంగళ వడాపావో సర్వధర్మ వడాపావో అని చేద్దాం అనుకుంటున్నావేమో ఇప్పుడిప్పుడే హిందుత్వం అనేసి ఒకటి పట్టుకొని హిందూ రాష్ట్ర దిశగా అడుగులేస్తున్నారు నువ్వు దాన్ని మళ్ళీ సెక్యులర్ పంచాయతీలు చేసే పంచాయతీ పెట్టద్దు రాజమౌళి సో అంటే ఇప్పుడు
ఇప్పుడు ఏం చేస్తామంటారు? కేవలం రాజమౌళి నాకు నమ్మకం లేదు రాజమౌళి క్షమాపణ చెప్పాలండి. ఒక్క మాట చెప్పడం అనేది ఇంత పెద్ద సమస్య ఎందుకు? నీకు నమ్మకం లేకపోతే తీయద్దబ్బా. నువ్వు హిపోక్రెట్ గా మాట్లాడద్దు రాజమౌళి. నీకు నమ్మకం లేకపోతే హిందూ దేవుల గురించి సినిమాలు తీయద్దు. డబ్బులు కావాలంటే మళ్ళీ హిందూ సినిమాలు కావాలి. 24 గంటలు గడిచిపోయిందండి, ఇప్పటిదాకా కూడా క్షమాపణ చెప్పలేదు అంటే ఆయన పశ్చాత్తాపం లేనట్టే కదా, ఆయన వాంటెడ్లీ చేసినట్టే కదా. మళ్ళీ ఎందుకు ఆయన స్పందిస్తలేడు దీనిపైన? మేము కూడా చట్టబద్ధంగా ఆయనకి ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తాం. మేము కూడా కాదు, ఇంతకు న్యాయస్థానాలు కూడా ఉన్నాయి కదండి ఆ రకంగా. కాదండి, ఇది గతంలో బిత్తిరి సత్తి చేసిండు, ప్లస్ యాంకర్ రవి చేసిండు సేమ్ ఇట్లనే. ఇప్పుడు ఈయన ఇంకొకరు ఇట్లనే తయారవుతారు ఇండస్ట్రీలా ట్రోల్ చేయడము. ఇంకోటండి, నాస్తికుడు అంటే మనకేంటంటే దైవాన్ని నమ్మనప్పుడు దైవాన్ని నేను నమ్మను అని చెప్పాలి. కానీ పలానా హనుమంతుని నమ్మడం అనేది ఏంటండి అంటే పర్టికులర్ గా పేరు తీసుకొని నువ్వు నాస్తికుడు అన్నప్పుడు దైవం అనే కాన్సెప్ట్ నువ్వు నమ్మకూడదు. నాస్తికుడు అన్నప్పుడు అది క్రైస్తవం ఉండొచ్చో, లేకపోతే ఇస్లాం ఉండొచ్చో, హిందుత్వం, లేకపోతే దేనికైనా నువ్వు నాస్తికుడు అన్నప్పుడు దైవం అనే కాన్సెప్ట్ నువ్వు నమ్మకూడదు. అంతేగాని పర్టికులర్ గా హనుమంతుని నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? హనుమవారు అంటే మాకు దైవం. నువ్వు హనుమ మీద నీకు దైవం మీద నమ్మకం లేకపోగా దైవం మీద నిందలేయడానికి మళ్ళా వస్తావు. సో ఆయన ఎవరు కూడా స్వేచ్ఛగా చెప్పకూడదు. నీ దగ్గర ఉన్న టెక్నీషియన్స్ బాలేరు, నీ దగ్గర ఉన్న ఎడిటర్స్ బాలేరు, నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ పనిచేయలేదు, లేకపోతే ఏం చేయలేదో అది నీది. అది నువ్వు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నువ్వు చెక్ చేసుకోకుండా ఆడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి హనుమ అవంతరాలు రాకుండా చూస్తాడంటారు అనే విధంగా మాట్లాడు. దేవుని పైన నిందలేయడం ఏంది? అది పంచాయతీ ఇది. సో ఇప్పుడు మహేష్ బాబుని అలా ఎద్దు మీద చూపించడం కూడా తప్పేనంటారు. అయితే చాలా సినిమాల్లో గతంలో ఎద్దులతో పోటీలు పెట్టడం కానీ, లేదంటే బాహుబలిలో కూడా ఎద్దుతో పోటీ పెట్టారు రానాతో. అంతకుముందు ఎన్నో సినిమాల్లో ఎద్దుల్ని జంతువులను ఉపయోగించడం సహజంగానే మనం చూస్తూ ఉంటాం. అండి ఇక్కడ ఉపయోగించింది రియల్ ఎద్దు కూడా కాదు, అది యానిమేషన్. ఖచ్చితంగా బాహుబలిలో చూపించింది లేదండి, అడవి దున్నా అండి. అతను ఏదైతే ఫైట్ చేసిందో అడవి దున్నా. అడవి దున్నా గతంలో ఎన్నో సినిమాల్లో మనం చూస్తాం కదా, ఎన్నో సినిమాల్లో మనం చూస్తాం. నేను ఏమంటున్నాండి, లాస్ట్ ఫైట్ లో కూడా ఆయనకు నమ్మకం లేకపోతే అదే బాహుబలి సినిమాలో కూడా లాస్ట్ ఫైట్ లో శివుని అంటే ఏదైతే లింగం ఉంటుందో అక్కడ ఫైట్ సీన్ ఉంటుంది, మీరు చూడండి. మళ్ళీ ఇవన్నీ ఆయన వాడుకుండు కదా. ఇలా ఈ హిందూ సమాజం ఆయన ఆదరించింది కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా కించపరుస్తుండు? నమ్మకం లేకపోతే సినిమా తీయొద్దు కదా, నువ్వు మూసుకొని ఇంట్లో కూర్చోవు. నిన్నెవరైనా బతలాడిరా హిందూ సమాజం? నీ పైసల కోసం నువ్వు తీస్తున్నావు రాజమౌళి, దాంట్లో హిందుత్వం వాడుకుంటా. డబ్బులు ఎక్కువై అసలు రాజమౌళి ఒరిగింది ఏం లేదండి. రాజమౌళి ఇంకా అసలు ఎవరుండి ఇదంతా చేపిస్తారు? దాని గురించి ఫస్ట్ రాజమౌళి మాట్లాడాలి. కాదు కారణం ఎవరు? మీరు రెండు విషయాలు కలుపుతున్నారు సార్. ఒకటి సార్, ఇండివిజువల్ గా రాజమౌళి గారికి నమ్మకం ఉందా లేదా అదొక చర్చ, అది ఆయనే చెప్పాలి. ఆయనకు ఉందో లేదా అనేది ఆయన ఏదో ఆ సందర్భంలో మాట్లాడారు, ఆయన క్లారిటీ ఇస్తారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరు దేవుడి గురించి మాట్లాడడానికి లేదు అని ఎలా చెప్పగలుగుతారు? దేవుడి గురించి అంటే ఆ సినిమా కదా, అది సినిమా గురించి మాట్లాడదు. ఇది హిందూ దేశం అండి. నేనేమంటున్నా అండి, ఇక్కడ నాస్తికులు కొంతమంది ఉంటారు, పొద్దున్న లేచి టీవీలో ముంగట వచ్చి మాట్లాడతారు, కానీ పొద్దున్నే వాళ్ళ భార్యలు గుళ్ళకి పోయి పూజలు చేస్తారు. అట్లాంటి నాస్తికులు ఉంటారు మన దగ్గర. డబ్బాలు కొట్టేటోళ్ళు. బాహుబలి అనే సినిమాలో దేవుడి గురించి ఆయన చూపించారు, దాని వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? ఇప్పుడు ఈ సినిమాని కూడా ఇక్కడ హిందువులు గొప్పగా ఫీల్ అవుతున్నారు, ఎక్కడ తక్కువగా ఫీల్ అవడం లేదు కదా. అదే బాహుబలి అనే సినిమాలో హిందువుల ముస్లింలతోటి అదేదో బ్రదర్హుడ్ అనే విధంగా ఆ పాటలో చూపించినారు. అది కూడా తప్పే కదా. నేను ఏమంటున్నాండి, హిందువులకు కొంచెం తప్పే ఉందండి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకు అంత వ్యతిరేకత? ఏంది బాయ్ బాయ్? ఆవును తినేవాళ్ళు వేరు, పూజించే వాళ్ళు వేరు కదా. ఎట్లా బాయ్ బాయ్ అవుతారండి? మేము విగ్రహారాధన చేస్తాం, మూర్తి ఆరాధన చేస్తాం. మేము వ్యతిరేకించే వాళ్ళు ఏ విధంగా ఏకమవుతారు? నేను హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నానండి. మేము వ్యతిరేకిస్తున్నాం ఆయనను. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే, కాదంటే మేము సెన్సార్ బోర్డులో కూడా కంప్లైంట్ ఇస్తాము.